యుటిలిటీ బిల్ పేమెంట్స్ అయినా ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్నెట్ లాంటి బిల్ పేమెంట్స్ ని హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే గనుక మీ పిల్లల స్కూల్ ఫీజు లేదంటే కాలేజ్ ఫీజు ని ఆ స్కూల్ వెబ్సైట్స్ ద్వారా గానీ, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ద్వారా గానీ మీరు 15,000 లోపు ఒక ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ ని మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే, ఎగ్జాంపుల్ నచ్చకపోతే తిట్టుకోకండి బాబు, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ అయ్యి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నట్లయితే గనుక మీరు 1st August 2024 నుంచి అప్లికబుల్ అవుతున్న 7 కొత్త హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని తెలుసుకోవాల్సిందేనండి. అలా కాకుండా మీ క్రెడిట్ కార్డ్ ని ఇంతకు ముందులా యూజ్ చేస్తే మాత్రం మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ పైన పడే అడిషనల్ చార్జెస్ కి మీరు రెడీ అయిపోండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా మీరు ఉంటున్న ఇంటికి గానీ, షాప్ కి గానీ మీరు రెంటల్ పేమెంట్స్ మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పే చేస్తే గనుక 1st August నుంచి మీరు చేసే రెంటల్ ట్రాన్సాక్షన్స్ పైన 1% ఫీజు ని అడిషనల్ గా మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 10,000 రూపీస్ రెంట్ పే చేస్తే అందులో 1% అంటే 100 రూపీస్ మీకు అడిషనల్ ఛార్జ్ పడుతుంది అనమాట. అలా మాక్సిమం ఒక ట్రాన్సాక్షన్ కి మీరు చేసే ట్రాన్సాక్షన్ సైజ్ బట్టి 3,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారండి. కాబట్టి మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు రెంటల్ పేమెంట్స్ వీలైనంత వరకు కూడా చేయకపోవడం బెటర్ అండి. అలానే మీ వెహికల్ కి ఫ్యూయల్ ని హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా కొట్టించే అలవాటు ఉందా అండి? అలా అయితే మీరు 15,000 లోపు ఒక ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ ని మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే మీకు ఎటువంటి అడిషనల్ ఫీజు అయితే ఛార్జ్ చేయట్లేదండి. అదే మీరు చేసే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ 15,000 రూపీస్ దాటితే గనక అది కూడా ఒక ట్రాన్సాక్షన్ కండి మీరు చేసే ట్రాన్సాక్షన్ పైన 1% అడిషనల్ ఫీజు ని మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 15,000 రూపీస్ ఫ్యూయల్ పేమెంట్ ని హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ తో చేస్తే అందులో 1% అంటే 150 రూపీస్ మీకు అడిషనల్ ఛార్జ్ పడుతుందండి. అలా ఒక ట్రాన్సాక్షన్ కి 3,000 రూపీస్ వరకు మాక్సిమం ఛార్జ్ చేస్తారు. అదే మీరు ఒకవేళ హెచ్డిఎఫ్సి బిజినెస్ కార్డ్స్ యూజ్ చేస్తే గనుక మీరు చేసే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ బిలో 30,000 ఉంటే మీకు ఎటువంటి అడిషనల్ ఫీజు లేదు. అదే మీరు చేసే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ 30,000 దాటితే మాత్రం ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ పైన 1% అడిషనల్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తారంట. అలా మాక్సిమం ఒక ట్రాన్సాక్షన్ కి మీరు చేసే ట్రాన్సాక్షన్ సైజ్ బట్టి 3,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారంట. అలానే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఫ్యూయల్ కొట్టించడం మంచిదా కాదా అనే టాపిక్ పైన ఒక వీడియో చేస్తానండి. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అదే మీరు ఒకవేళ యుటిలిటీ బిల్ పేమెంట్స్ అయినా ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్నెట్ లాంటి బిల్ పేమెంట్స్ ని హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే గనుక మీరు చేసే ఒక ట్రాన్సాక్షన్ అమౌంట్ 50,000 లోపు చేస్తే మీకు ఎటువంటి అడిషనల్ ఫీజ్ ఛార్జ్ చేయట్లేదండి. అదే ఒకవేళ 50,000 దాటితే మళ్ళీ 1% అడిషనల్ ఫీజ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అలా ఒక ట్రాన్సాక్షన్ కి 3,000 వరకు కూడా మీకు ఛార్జ్ చేస్తారు. అదే మీరు బిజినెస్ కార్డ్స్ యూజ్ చేసి యుటిలిటీ బిల్స్ పేమెంట్ చేస్తే వాటికి ఛార్జెస్ ఇలా పడతాయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి యుటిలిటీ బిల్ పేమెంట్స్ కేటగిరీలోకి రావండి. కాబట్టి అడిషనల్ చార్జెస్ ఏవి కూడా దీనికి అప్లై అవ్వవు. అదే ఒకవేళ మీరు మీ పిల్లల స్కూల్ ఫీజు లేదంటే కాలేజ్ ఫీజు ని ఆ స్కూల్ వెబ్సైట్స్ ద్వారా గానీ, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ద్వారా గానీ చేస్తే మీకు ఎటువంటి అడిషనల్ ఫీజు పడదండి. ఇది మీరు చేసే డొమెస్టిక్ పేమెంట్స్ కే కాదు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పేమెంట్స్ చేసినా సరే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడదండి. కాకపోతే మీరు థర్డ్ పార్టీ యాప్స్ అయినా క్రెడిట్, పేటిఎం, చెక్, మొబిక్విక్ లాంటి యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్స్ చేస్తే మాత్రం 1% ఫీజు ని ఛార్జ్ చేస్తారు. అలా మాక్సిమం 3,000 రూపీస్ వరకు ఒక ట్రాన్సాక్షన్ కి అడిషనల్ ఛార్జ్ పడుతుందండి. అలానే ఇంటర్నేషనల్ లేదంటే క్రాస్ కరెన్సీ ట్రాన్సాక్షన్ కి మార్కప్ ఫీజ్ ఉండదా అండి అంటే ఉంటుందండి. అది వచ్చి 3.5% ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ పడుతుంది. అది కాకుండా ఎక్స్ట్రా ఛార్జ్ ఏది కూడా పడదు అని చెప్పి హెచ్డిఎఫ్సి చెప్తుందండి. అలానే మీరు ఒకవేళ మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బిల్స్ ని టైం కి పే చేసే అలవాటు లేకపోతే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొత్తగా రివైజ్ చేసిన ఈ లేట్ పెనాల్టీ ఛార్జెస్ కి మీరు రెడీ అయిపోండి. లేదంటే నేను టైం కి బుద్ధిగా మినిమం డ్యూ పే చేసేస్తాను, టోటల్ అవుట్ స్టాండింగ్ మాత్రం క్లియర్ చేయలేను అంటారా? ఇక్కడ ఒక విషయం చెప్తానండి. అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరుగుతున్నట్టు, అఫ్ కోర్స్ అబ్బాయిల చుట్టూ కూడా కొంతమంది అమ్మాయిలు తిరుగుతున్నట్టు మీ క్రెడిట్ కార్డ్ చుట్టూ కూడా రివాల్వింగ్ క్రెడిట్ ఫెసిలిటీ అనేది తిరుగుతూ ఉంటుందండి. ఎగ్జాంపుల్ నచ్చకపోతే తిట్టుకోకండి బాబు, నాకు ఆ టైం కనిపించిన ఎగ్జాంపుల్ అదే. అంటే మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని ఏ మాత్రం ఫుల్ గా పే చేయలేకపోతే మాత్రం ఎవ్రీ మంత్ అన్ని రిటైల్ అలానే క్యాష్ ట్రాన్సాక్షన్స్ పైన అంటే మీకు పడే ఫైనాన్స్ చార్జెస్ 3.75% పర్ మంత్ చొప్పున ఇయర్ కి 45% పడుతుందండి. అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్స్ ని యూజ్ చేస్తే గనుక మీకు 1.99% చొప్పున ఫైనాన్స్ చార్జెస్ పర్ మంత్ కి పడతాయండి. అదే ఒకవేళ మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ ని ఆన్లైన్ లో గానీ, ఆఫ్లైన్ లో గానీ ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటే గనుక మీరు ఫ్రీగా కన్వర్ట్ చేసుకోవడం కుదరదండి. దానికి గాను మీరు ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజ్ కింద 299 రూపీస్ ని పే చేయాల్సి ఉంటుంది. ఈ చార్జెస్ అన్నిటికీ కూడా జిఎస్టీ అప్లై అవుతుందండి. కాబట్టి ఇకపైన మీరు మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా ఏమైనా పేమెంట్స్ చేస్తే గనుక ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకొని దాని ప్రకారం మీరు పేమెంట్స్ అయితే చేయండి. లేదంటే గనుక అనవసరంగా మీ డబ్బులు
డబ్బులే పోతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మన ఛానల్లో కంటెంట్ నచ్చి సపోర్ట్ చేద్దాం అనుకుంటే గనుక ఇక్కడ జాయిన్ బటన్ పైన క్లిక్ చేసి మీరు సపోర్ట్ అయితే చేయొచ్చు. ఈ అమౌంట్ ని మేము ఎక్విప్మెంట్స్ అలానే టూల్స్ పైన స్పెండ్ చేసి కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. అలానే ఈ వీడియో కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు క్విక్ గా డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో చూడాలి అనుకుంటే ఇకపై మన ప్రతి వీడియో కూడా sracademyindia.com వెబ్సైట్ లో ఉంటుంది. ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అలానే పిన్నెడ్ కామెంట్స్ లో కూడా ఉంచుతానండి. దాని ద్వారా కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.